చెప్పండి తల్లి, ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి సార్. గుంటూరు నుంచి వచ్చారు తల్లి. ఓకే. ఫర్దర్గా ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా ప్రాబ్లం అయింది తల్లి? ఇక్కడ పెట్టించుకున్నాము. విజయవాడలో చేయించారు. మనం దువ్వేకుంది, అది ఊడిపోతున్నాయి. మొత్తం హెయిర్ అనేది కూడా కొంచెం ఇబ్బంది అయింది, అందుకని తీసేసాము. దువ్వుతున్నా కానీ ఊడిపోతున్నాయి మొత్తం. దువ్వుతుంటే ఊడిపోతున్నాయి. ఈ తల్లి ఆ హెయిర్ కూడా తీసేసి మళ్ళీ కొత్త హెయిర్ పెట్టించుకున్నారు. అట్లా వద్దు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది కూడా తీసిరండి, ఇది అయితే రెండు కలిపెడతా. ఐజల్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందండి. చూడండి, చిన్నది తెలుసు, కనబడుతుంది కదా, ఇది చిన్న టిప్ వస్తుంది. మీకు ఆయిల్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది తల్లి? వేడేని అనిపిస్తుందా? ఇంతకు ముందు ఎలా ఉంది? ఒకవేళ ఇప్పుడు ఏమో బాగోకపోతే చెప్పండి తల్లి. కొంచెం బరువుగా అనిపించేది. కొంచెం గట్టిగా మాడదాం. కొంచెం ఇంతకుముందు కొంచెం బరువుగా అనిపించేది, కొంచెం ఇబ్బందిగా, అదే తలనొప్పిగా కొంచెం ఉండేది. ఇప్పుడైతే ఏం లేదు, అసలు వెయిటే లేదు. అసలు వెయిట్ ఏమనిపించలేదు. ముందు మీరు ఆయిల్ పెట్టుకున్నారు కదా, బట్ ఆయిల్ పెట్టుకునే విధానం ఉంటుంది, ఆ విధానం బట్టే చేసుకోవాలి. ఓకేనా? మనం ఏంటంటే ఆయిల్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి పెట్టుకుంటాం కదా, ఇక్కడ మిడిల్ ఎండ్స్ నుంచి కింద పెట్టుకోవాలి. నైట్ టైం పెట్టుకోవచ్చు. మార్నింగ్ మనం బాత్కి వెళ్ళే ముందు, ఆఫ్టర్ ముందు పెట్టుకొని వాష్ చేసుకోవచ్చు. అది కేటీ వాటికి, వీటికి మీరు పెట్టేసుకోవచ్చు. వీటికి రూల్స్ ఏమి ఉండవు. యా, ఎనీవేస్, ఇంతకుముందు మీరు చాలా ఎక్కడో చేయించుకొని చాలా బాధపడ్డారు. విజయవాడలోనే సార్ చేయించాను. విజయవాడలో పోనీలేండి, పేర్లేందుకు. ఎనీవేస్, మీకు ఆ ఎక్స్టెన్షన్ వల్ల మీరు చిన్న ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు. ఫర్దర్గా నేను మీకు భరోసా ఇస్తున్నాను, ఎక్స్టెన్షన్ వల్ల మీకు ఇంకెప్పుడు ఫీల్ అవ్వకుండా చూసుకునే బాధ్యత నాది. ఓకేనా తల్లి?